ఆదికాండం మొదటి అధ్యాయం 9వ వచనం నుంచి. తెలుగు బైబిల్ ఉందా బ్రదర్? నీ దగ్గర తెలుగు బైబిల్ మొబైల్ యాప్ ఉందా? ఎత్తుకురా నాన్న. తొమ్మిదవ వచనం నుంచి. దేవుడు ఆకాశము క్రిందునున్న దేవుడు ఆకాశము క్రిందునున్న జలములొక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో తాము విత్తనము గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను. మూడవ దినాన ఏమేం చేశాడని చదివాము, చూద్దాం. దేవుడు ఆకాశము క్రిందనున్న మన రెండో దినాన దేవుడు ఏం చేశాడని చూసాము. పై జలములను కింది జలములను వేరు వేరు చేసి విశాలము కలుగజేసి దానికి ఆకాశమని పేరు పెట్టెను. అప్పటిదాకా భూమి అన్నది నీటితో అగాధ జలములతో కమ్ముకుంది, లేక వస్త్రము వలె దాన్ని ధరించుకుంది. ఎప్పుడైతే దేవుడు కింది జలములు పై జలములను వేరు వేరు పరచగా ఏం జరిగింది? పై నీళ్లు పైకి వెళ్ళి అక్కడ మేఘాలుగా మారాయి, కింద నీళ్లు భూమి మీద ఉన్నాయి. ఇప్పుడేం జరుగుతూ ఉంది? క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి మూడో దినాన ఇప్పుడేం జరుగుతూ ఉందంటే, మూడో దినాన ఆయన అంటున్న మాట ఏమంటే ఒక చోటనే కూర్చబడి. ఒక చోటనే అంటే దేవుడు చెప్పేంత వరకు నీరు, భూమి మీద ఉన్న నీరు ఒక చోట లేదని అర్థము. అంతేనా? ఒక చోట లేవు, ఎక్కడ పడితే అక్కడ చెట్ల మీద, రాళ్ళ మీద, గుట్టల మీద అన్నిటిపైన నీరున్నాయి. అంటే మీరు ఎట్లా చెప్తారు? నీళ్లు డౌన్ ఉండే తొట్టే వెళ్ళిపోవాలి కదా అని మీరు అడగవచ్చు. కానీ భూమికి ఏముంది? ఆకర్షణ శక్తి ఉంది, గ్రావిటీ. కానీ దేవుడు అది చెప్పేంత వరకు ఆ గ్రావిటీ అనేది భూమికి లే. ఈ భూమికి మాత్రమే అది ఉంది. వేరే గ్రహాలకు ఉన్నాయా? లే. వేరే గ్రహాలకు లే, భూమికి మాత్రమే. ఒకవేళ ఉన్న, ఎప్పుడు దేవుడు చెప్పేంత వరకు ఉన్న కింది జలములు పై జలములు వేరు చేసినప్పుడు ఈ గ్రావిటీ అనేది లేదు. లేక ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ చెట్ల మీద, గుట్ల మీద, అన్ని చోట్లను నీళ్లున్నాయి. ఎందుకంటే ఈ గురుత్వాకర్షణ శక్తి అనేది లేదు భూమికి. గురుత్వాకర్షణ శక్తి లేక చెట్ల మీద అన్నిటిపైనను ఉంది. దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? ఆ నీటినంతను ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడుగాకని పలుకగా. ఎప్పుడైతే ఈ నీళ్ళంతా ఒక చోటికి పోని, ఒక చోటికి అంటే తగ్గున్న ప్రదేశాలకి పోని. ఇంతకు ముందు కొండల మీద, చెట్ల మీద, రాళ్ల మీద ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ ఒక చోటికి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆరిన నేల కనబడుతుంది. అప్పటిదాకా ఏముంది? నీళ్లతో నిండిపోయింది ఇది. రెండవ దినాన పై నీళ్లు, కింద నీళ్లు, పై నీళ్లు వేరు వేరు పరిచి మధ్యలో విశాలము కలుగజేసి దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. ఇప్పుడు కింద నీళ్ళేమో ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, కానీ
అవి ఎక్కడ ఉండాలో తెలియదు. ఎందుకంటే గ్రావిటీ లేదు కాబట్టి ఇక్కడికే వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలనేది లేదు. ఎక్కడైనా ఉంటాయి అవి ఇప్పుడు. ఎప్పుడైతే దేవుడు ఈ గ్రావిటీని క్రియేట్ చేశాడో అప్పుడేమైపోయింది? ఒక చోటికి పోతా ఉన్నాయి. ఎక్కడ? తగ్గు ప్రదేశాలకు ఈ నీళ్లు పోతాయి. తగ్గు ప్రదేశాలకు నీళ్ళంతా వెళ్ళిపోయినప్పుడు ఆరిన నేల కనబడుతుంది. ఈ తగ్గు ప్రదేశాలకి ఎప్పుడైతే నీళ్లు పోతాయో అది సముద్రంగా మారుతుంది. ఆరిన నేల భూమిగా మనకు కనపడుతుంది. చూడండి, దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. ఆరిన నేలకు దేవుడు ఏం పెట్టాడు? భూమి. నేను చెప్పేది అర్థమవుతా ఉంది కదా మీకు? సో, ఇది మనకు అర్థం కావాలంటే సైన్స్ పట్ల కూడా మనకి అంతో ఇంతో అవగాహన ఉంటే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే నాకు ఆ సైన్స్‌లో ఉన్నటువంటి పదాల్ని అవి ఏమేమంటారో నాకు తెలీదు. సో, అర్థమయ్యేదానికి మాత్రమే చెప్తాను. పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దాన్నేం చేశాడంట? మంచిదని చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములకు భూమిని మొలపింపగాకని. భూమికేం చెప్పాడంట? చూడండి, ఆరిన నేల కనపడిన తర్వాత భూమికి దేవుడు ఏమని చెప్తా ఉన్నాడో చూడండి ఒకసారి. గడ్డిని అంటే గడ్డి అంటే మీకు అర్థమవుతుందా? కొసువు. గడ్డిని ఆ! విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలపించుగాకని పలుకెను. దేవుడు ఇప్పుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు భూమికి. భూమికి ఒక మాట చెప్తా అన్నాడు. ఇది దేవుడు చేసినటువంటి నిబంధన, లేకపోతే ఏమనాలా? దేవుడు ఏదైతే వాటికి నియమం పెట్టాడో ఇది మొలవాలి అనేది ఆ రోజు ఆదిలో ప్రారంభములో దేవుడు భూమికి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ రోజు చేసినటువంటిది ఇప్పటికీ అది నెరవేరుతూనే ఉంది. మనం ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న విత్తనము అంత పెద్ద చెట్టుని ఎలా క్రియేట్ చేసుకుంటుంది? విత్తనం ఇంతే ఉంటుంది. నేల మీద పడినటువంటి విత్తనము. అది విత్తనము ఇది ఇంత పెద్ద చెట్టు కావాలంటే మళ్ళా ఆ విత్తనం చచ్చిపోవాలి, కుళ్ళిపోవాలి. కుళ్ళిపోయినటువంటి విత్తనము నుంచి ఇంత పెద్ద చెట్టు, ఇంత పెద్ద ఆకారాన్ని అది ఎట్లా ధరించుకుంటుంది? దీని వెనకాల ఉన్నటువంటి శక్తి ఏంటి? దేవుడు దీన్ని ఎప్పుడు ఈ నియమాన్ని పెట్టాడంటే ఆదిలోనే పెట్టాడు. దేవుడు భూమ్యాకాశములను సృజించినప్పుడే దేవుడు దీనికి మూడో దినానే ఆ నియమాన్ని పెట్టాడు. అప్పుడు పెట్టినటువంటి నియమము ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క నోటి నుంచి వచ్చినటువంటి మాట అనేది ఎంత శక్తివంతమైనది, ఎంత ప్రభావము కలిగినటువంటిది అనేది మనకు దీని ద్వారా మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలవృక్షములను మొలపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఎంత అద్భుతంగా ఇక్కడ మనకి దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము మనకు అర్థమవుతుందో ఒకసారి చూడాలి. నీళ్ళు అనేవి దేవుడు ప్రారంభించినప్పుడు కింది జలాలు పై జలాలు వేరు వేరు పరిచినప్పుడు భూమి మీద ఏం లేదు, గ్రావిటీ లేదు.
దేవుడు ఎప్పుడైతే ఒక చోటనే కూర్చబడి అన్నాడో, అప్పుడు తగ్గు ప్రదేశానికి వెళ్ళిపోతున్నాయి ఇవి. అప్పటిదాకా పోలే. అప్పటిదాకా ఈ ఆరిన నేల కనపడలే. ఒక చోటకి కూర్చబడిన తర్వాత వాటిని దేవుడు మరలా ఆ నీళ్ళు ఇక్కడికి రాకుండా కట్టలు కట్టాడా? సముద్రం ఉంది. సముద్రము ఆ సముద్రంలో నుంచి ఆ నీళ్ళు బయటికి ఇట్లొచ్చేసేదానికి ఏమైనా అక్కడ గెనమేమైనా ఏశాడా? కట్టలు కట్టాడా? మనము ఇప్పుడు చెరువులు కట్టలుంటాయి. వర్షాలొస్తే ఆ చెరువు నిండుతుంది. ఎక్కువ వర్షాలైతే కట్టలు తెగిపోతా ఉంటాయి. కానీ సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళు పొంగి పొర్లుకొని బయటకొచ్చేదానికి ఏమన్నా కట్టలు కట్టిండాడా? ఇసుకను పరిచిండాడు. అంతే. ఆ ఇసుకే దానికి బోర్డర్‌గా ఉంది. సముద్రంతో ఇసుకొకటుంటుంది. ఎటువంటి కట్టలుండలే. కానీ అంత నీళ్ళు ఒకవేళ వచ్చేసిందనుకో ఊరుంటుందా? ఉండదు. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం తీయండి కానీ. దేవుని యొక్క శక్తి దాన్ని చూపిస్తూ ఇశ్రాయేలీయులకి హెచ్చరిస్తున్నటువంటి మాట ఒకసారి కనబడుస్తుంది మనకక్కడ. చదువుతాను చూడండి. సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత, గుర్తుపెట్టుకోండి, నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? దేవుడు అంటున్నాడు ఏమని? ఇసుకంట ఏసిండేది నిత్య నిర్ణయము చేత. నిత్య అంటే అది శాశ్వతంగా ఇసుకనేసిండాడు. మనము నీటికి అడ్డంగా ఇసుకేస్తే ఉంటుందా? కానీ దేవుడేశాడు. ఇసుక చేత అంత పెద్ద సముద్రాన్ని దేవుడు ఆపగలిగాడు అంటే ఆయన శక్తి ఎంత బలమైందో ఒక్కసారి ఆలోచించండి. అటువంటి నాకు మీరు భయపడరా అంటున్నాడు దేవుడు. ఎప్పుడు భూమిని సృజించినప్పుడు దేవుడు ఈ కార్యాలు చేశాడు. ఏమని చూడండి ఒకసారి. ఇసుకను సరిహద్దుగా బార్డర్‌గా వేసిండాడు దేవుడు. సముద్రానికి బార్డర్ యావది? ఇసుక. ఇసుక చేత అంత పెద్ద సముద్రాన్ని నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? కదా! దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఆయన శక్తి మనకు అర్థమవుతుంది.